హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సంక్షేమం, సహాయం కోసం ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమకారుల చరిత్రను డాక్యుమెంటరీగా తీసి 6 నెలల్లో పూర్తి చేసి మీడియా ద్వారా రిలీజ్ చేస్తామని చెప్పారు. తెలంగాణ సాధన కోసం అమరులైన ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, ఉద్యమకారులకు పెన్షన్ అందజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో సీమాంధ్రల మరియు రాజస్థానీ మార్వాడి వ్యాపారుల ఆధిపత్య దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ సాధన కోసం అమరులైన ఉద్యమకారుల చరిత్రను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేస్తున్న పోరాట సందేశాన్ని ప్రజలకు తెలియచేయడానికి టఫ్ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. 5 నెలల క్రితం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పిన డిమాండ్స్ను జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అమలు చేస్తామని ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యవర్గం, హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్ టీయూఎఫ్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అట్లా డాక్యుమెంటరీని ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి ఉద్యమకారుల యొక్క వాళ్ళ ఉద్యమాల చరిత్రని మేము రికార్డ్ చేయబోతున్నాం. ఇది మేము దాదాపు 6 నెలలు టైం తీసుకొని రేపు 18వ తారీఖున మొదలు పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఉద్యమకారులు కూడా వాటిని క్లుప్తంగా ఒక 4-5 నిమిషాల్లో చెప్తే వాటిని మేము రికార్డ్ చేస్తాం. ప్రతి మండలంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, అదేవిధంగా అనేక ఏరియాల్లో దీక్షలు కూడా చేయడం జరిగింది. ఆల్మాల్లో దాదాపు 3